వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నన్ను గెలిపిస్తామంటే బీర్లు పంచినా, చీరలు ఇచ్చినా, థమ్స్అప్, స్ప్రైట్ బాటిళ్లు ఇచ్చాను. అన్ని తీసుకొని తాగి నన్ను ఓడించారంటూ రాయలేని భాషలో బూతు పురాణం అందుకుంది ఓడిన వార్డు సభ్యురాలు. దాంతో చిరెత్తుకొచ్చిన ఓటర్లు బీర్లు, చీరలు, థమ్స్అప్, స్ప్రైట్ బాటిళ్లతో గ్రామ పంచాయతీ ముందు నిరసన తెలిపారు. ఈ ఘటన రామారెడ్డి మండలం ఉప్పలవాయి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బాబవ్వ 2వ వార్డు నుంచి పోటీ చేశారు. సరే సరే ఇప్పుడు కనబడతలే కానీ ఆమె మొత్తం మాట్లాడారు. మిమ్మల్ని రిటర్న్ కదా మీరే మాట్లాడాలి కదా, గాలి మాట్లాడారు. ఎందుకోసం వీడికి వచ్చారో ఏం జరిగిందో చెప్పడం మీకు తెలుసు కదా. మండలం డ్యూటీ చెప్పడం మీరేం పేరన్నా పోలీసుని దరఖాస్తు చేయొచ్చు. మేము ఏమంటున్నామంటే తిట్టింది కాబట్టి ఆమె ఇచ్చిన వస్తువులు మాకు అద్దాన్ని ఇచ్చేద్దాం అనుకుంటారు అంతే. తెలిసిన మాత్రం మాట్లాడతారా? వాళ్ళ మీరు మాట్లాడుకొని రాబోదు ఏం కాదు, ఊరు పోతే అంతటి పోతే మంచిగా సూపర్ ఉంటుంది. ఉప్పలో మంచి పేరు అన్నది. వార్డ్ మెంబర్ సెకండ్ వార్డ్ అంటే వాడవుగా నువ్వు ఇప్పుడు ఏమైంది? కాంప్లైంట్ మీకు ఎందుకు ఇచ్చే వాళ్ళు ఇచ్చే ఒకళ్ళ దగ్గర మాకు ఇష్టం ఉన్నారు కలిసి మాటలు తెప్పిరట. క్యాండిడేట్ వాళ్ళ క్యాండిడేట్ మీకే అందరికైనా చురుపు నువ్వు వెళ్ళా బాగా మాకు ఖ్యాతం బాబా వార్డు మెంబర్కు 2వ వార్డుకు నిలబడ్డది. గెలవకపోతే ఆల పర్వారెడ్డి నిలబడ్డప్పుడు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి మీరు నెయ్యి తీసుకొని తాగినప్పుడు నా ఉచ్చ తాగినట్టు చాడు తాగినట్టు అని చెప్పింది. ఇవి తీసుకుంటే మిమ్మల్ని బొందలు పెట్టినప్పుడు మీ చీరలు కట్టుకుంటారని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడింది.
ఏమేమి ఇచ్చిందమ్మా? బీరు, చీరె, స్ప్రైట్ బాటిల్, కళ్ళు సీసా, బూందీ పొట్లం ఇచ్చింది. దేనికోసం ఇచ్చింది? ఇప్పుడు నన్ను గెలిపిమని ఇచ్చింది. మరి వాళ్ళ గ్రామ పంచాయతీ ఏం తీసుకొచ్చారు ఇవన్నమ్మా? ఇవన్నీ తీసుకొచ్చినాం. మాకు అవసరం లేదు, ఆమె మాటలు మేము పడలేమని వాపస్ ఇస్తాము, ఆమెకి ఇచ్చేస్తామని తీసుకొని వచ్చినాం. సెకండ్ వార్డు మొత్తం మంది తీసుకొని వచ్చినాం. తీసుకుందా తీసుకోలేము మేడం? ఆమె రాలేదు, ఇంకా తీసుకుంటుంది కావచ్చు. వచ్చినాక ఇచ్చేస్తాం. రేషన్ వచ్చింది ఇవాళ. ఖ్యాతం బాబా ఆల పర్వారెడ్డి ఇద్దరు రెండో వాడకు మాకు పోటీ చేసి గెలిపియ్యుండ్రు అని చెప్పిండ్రు. అయితే అందులో ఎన్ని ఓట్లు బాబాకు తక్కువ వచ్చినాయో ఎట్లనో ఆమె గెలలేదు. ఆల పర్వారెడ్డి గెలిచిండట. గెలిచిండు, వార్డ్ నంబర్కు గెలిచిండు, ఉప సర్పంచ్ అయ్యిండు. మరి కానిపోని మాటలు ఆల పర్వారెడ్డి మాటలు మా ఏందంటే ఆలుమోగల కింద పెట్టినట్టు మాటలు తిట్టింది. మమ్ముల తిట్టిన దోసానికి మేము పడలేక ఇజ్జత్కి మేము ఇటు వచ్చినాము. మేము కూడా లేడీసులమే మేము బాయ్సులం కాదు. బాబీసుతోని లేడీసులము మేము ఎంతగానం పోరాడాము. ఎన్నికలప్పుడు మీరు ఏం తీసుకుని వచ్చారు? మేము బొంది పొట్లేము, స్ప్రైట్ బాటిలు, కళ్ళు, బీర్ సీసా, బాబా చీర బాబా ఇచ్చింది. ఎందుకోసం ఇచ్చిందమ్మా? మాకు ఎందుకోసం ఇచ్చింది? గెలిపియమని ఇచ్చింది సార్. ఇది ఇట్టే మరి ఎన్ని ఓట్ల కింద ఓడిపోయిందో మాకు తెలియదు. ఇంతకు ముందు నేను కూడా ఉన్నా. ఇవి ఎందుకు తీసుకొచ్చారు గ్రామ పంచాయతీ కాడికి? ఆమె మాకు ఇగో బొంది పొట్లం ఒక్కటి, ఇగో ఇది పైట్ బాటిల్ 2, కల్లి సీసా 3, చీరలు 4, ఇగో బీరు సీసాలు 5 ఇచ్చేస్తామని వచ్చినాము. ఆ బాధలు పడింపలేక మాకు బాగా అనిపించి ఈ మొగోళ్ళ ముఖం మేము ఎట్లా చూద్దుము, ఆ పర్వారెడ్డి ముఖం ఎట్లా చూద్దుము, రెండో వాడకత్తే మేము ఎట్లా మాట్లాడిద్దుము. ఎన్నికలప్పుడు మీకు ఇచ్చిందా? ఇచ్చింది. ఇవి బొంది పొట్లం ఒక్కటి 10 రూపాయలు, ఇది 10 రూపాయలది థమ్సాప్, ఇదేమో ఆర్డరు 5, ఇది ఎంతనో బీర్ సీసా, 2 చీరలు, ఒక కళ్ళు ప్యాకెట్ 10 రూపాయలు. నేను కళ్ళు తాగబట్టి 10 రూపాయల ప్యాకెట్ ఎరక నాకు.